ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం, ఆకాశం భూమిని కలిసే చోటు అదే ఎవరెస్ట్ పర్వతం. ప్రతి ఏటా వందలాది సాహసీకులను, ట్రెక్కింగ్ ప్రియులను మౌంట్ ఎవరెస్ట్ ఆకర్షిస్తోంది. అలాంటి ప్రదేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు జరిగే సంఘటనల గురించి ఈ కథనంలో చూద్దాం. ఈ నెల 4న మౌంట్ ఎవరెస్ట్ తూర్పు ముఖం వైపు టిబెట్లో భారీ మంచు వర్షం కురిసింది. దీంతో వందలాది మంది ట్రెక్కింగ్ ప్రియులు అందులో చిక్కుకుపోయారు. ఆ సమయంలో దాదాపు 1000 మందికి పైగా హైకర్లు, గైడ్లు, సహాయక సిబ్బంది ఆ ప్రాంతంలో ఉన్నారు. వీరంతా ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టుపై సగం దూరం ఎత్తులో చిక్కుకుపోయారు. అయితే ఎవరెస్టుకు దక్షిణాన ఉన్న మీరా పీక్ శిఖరం దగ్గర ఒక దక్షిణ కొరియా అధిరోహకుడు మరణించినట్లు నేపాల్లో ధృవీకరించబడింది. కర్మా వ్యాలీలో అసాధారణంగా కురిసిన భారీ మంచు వర్షం కారణంగా రోడ్లు, ట్రెక్కింగ్ మార్గాలు పూర్తిగా నిరోధించారు. అక్కడ కొందరిలో శరీర ఉష్ణోగ్రత పడిపోవడం ప్రమాదంగా మారింది. అక్కడికి చేరిన సహాయక సిబ్బంది వారికి ఆహారం, మందులు, వేడి, ఆక్సిజన్ అందించారు. ఈ సంక్షోభం ఎవరెస్ట్ చరిత్రలో అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైనది. అత్యవసర సిబ్బంది మంచు గాలులతో పోరాడి స్థానికుల సహాయంతో ఎద్దులు, గుర్రాలతో పర్వత వాలులను అధిరోహించి చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్వత చరిత్రలో తుఫానులు అనేక విషాద సంఘటనలకు దారితీశాయి. 1996లో శిఖరం నుండి కిందకు దిగుతున్న 8 మంది అధిరోహకులు మంచు తుఫాన్లో చిక్కుకొని మరణించారు. పర్వతాలను అధిరోహించడానికి సరైన శిక్షణ, వ్యాయామం లేకపోవడం కూడా హైకర్లు ఎవరెస్టుపై చిక్కుకుపోవడానికి ఒక కారణంగా ఉంది. మౌంట్ ఎవరెస్ట్ నేపాల్, టిబెట్ మధ్య ఉన్న హిమాలయ పర్వత శ్రేణిలో భాగం. ఇది భూమిపై అత్యంత ఎత్తైన ప్రదేశం. 1953లో న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి వ్యక్తి. అప్పటి నుండి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ ప్రపంచవ్యాప్తంగా సాహసీకులను ఆకర్షిస్తుంది. మారుతున్న వాతావరణం తుఫానులను మరింత తీవ్రంగా మారుస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఇది ట్రెక్కింగ్ చేసే వారికి మరింత ప్రమాదకరంగా మారుతోంది. అయితే ఎవరెస్ట్ అధిరోహణ ఒక ప్రమాదకరమైన పని. దీనికి ముందస్తు పర్వతారోహణ అనుభవం, ఆరోగ్య ధృవీకరణ పత్రం, సరైన పరికరాలు, శిక్షణ పొందిన నేపాలీ గైడ్ అవసరం.